హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ఆర్కే టీవీ వన్ వ్యూవర్స్కి నేను అద్దంకి నవీన్. సో ఇవాళ బేసికలీ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణకి ఎలాంటి శక్తులు ఎంటర్ అవబోతున్నాయి, తెలంగాణకి ఏపీ వాళ్ళు రాజకీయాలు చేయడానికి ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ వేసిన డైలాగ్స్, ఆయన ఎప్పుడు డైలాగులు వేస్తూ ఉంటాడులేండి, కానీ అయ్యేదేం లేదు. సో జనరల్గా ఈసారి ఏదో 21 సీట్స్ ఏదో గాలిలో గెలిచేశాడు ఆయన. సో నెక్స్ట్ 2029లో చూద్దాం ఏపీలో ఎంత ఓట్ షేరింగ్ అయితే 6% ఉంది, నాట్ మోర్ దెన్ దట్. సో దాంట్లో ఆయన చెప్పుకోవాల్సింది పెద్దగా లేదు. 3 పార్టీలు కలిసాయి కాబట్టి దాంట్లో కొంచెం అబద్ధాలు, హామీలు అలాంటివి ఇవ్వడం జరిగింది. కొంచెం పిఠాపురం ప్రజలకు ఇట్లా కొంచెం జాలి కలిగింది. ప్రతిసారి అడుక్కుంటున్నాడు కదా, సరే ఏదాము గెలిపిద్దాము అనేది కాన్సెప్ట్తో వేయడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అడ్వైస్ చేసేది ఏంటంటే, సో ఇప్పుడు మీరు గెలిచారు కదా, అట్లీస్ట్ ఏపీ గురించి కాదండి, పిఠాపురం పబ్లిక్ గురించి ఆలోచించండి మీరు. అంటే వాళ్ళకి ఏం సేవలు మీరు చేయగలుగుతారు మీ కాన్స్టిట్యున్సీలో, అంటే మీ ఎమ్మెల్యే దాంట్లో అంటే మీరు కొత్తగా ఎన్నుకున్న ఎమ్మెల్యే కాబట్టి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, ఎలాంటి పనులు చేయాలి ఎమ్మెల్యే అనేవాడు. సో అవి కొంచెం నేర్చుకోండి సార్, బేసిక్ థింగ్స్ నేర్చుకోండి. అది చాలు ఈసారికి. అది చేసి ప్లస్ మీరు మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పెద్ద హోదాలో ఉన్నారు సార్ మీరు. సో దయచేసి ఏపీ ప్రజల గురించి ఫస్ట్ ఆలోచించండి సార్. ఇప్పుడు ఏదో అంటారు కదా, వాపుని చూసి బల్బు అనుకున్నట్టు, తర్వాత మళ్ళీ మీకు ఆ 21కి వెళ్ళి ఒకటే అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే చాలా విఫలమైపోతారు. ఫస్ట్ మీరు మీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోండి ఏపీలో. ఇప్పుడు మీరు అంటున్నారు నేను 40 సంవత్సరాల టీడీపీ ఈజ్ నాట్ అ స్మాల్ పార్టీ సార్. టీడీపీ చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ. రామారావు గారు పెట్టిన పార్టీ అది, అప్పటి నుంచి నడుస్తున్న పార్టీ. దాని తర్వాత సిబిఎన్ గారు నడిపించడం జరిగింది. సిబిఎన్ గారు లేకుంటే మీరు 21 సీట్లు గెలిచేవారా? అలాగిట్లా అనుకోవచ్చు కదా. మీ వల్లనే సిబిఎన్ గారు పార్టీ వచ్చిందని వాళ్ళకు ఒంటరిగానే 130 సీట్స్ వచ్చాయి మరి. సో వాళ్ళు ఇట్లా అనుకోవచ్చు కదా, మీ అవసరం లేదని. కానీ దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి పూటకు ఒక మాట మాట్లాడకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ ఏపీ రాజకీయాలు, అంటే మీ యొక్క టీం కష్టపడ్డది, అక్కడ పనిచేశారు, వర్మ గారు గిట్ట పనిచేశారు పాపం. అతన్ని ఇట్లా మీరు అంటే ఇలా అనకూడదు. మీరైతే మీ స్పీచ్లలో ఎక్కడ చెప్పలేదు వర్మ గారి గురించి, అంటే అటు విమర్శించలేదు, అటు పొగడలేదు అన్నట్టు ఉంది మీ స్పీచ్ వర్మ గారి గురించి.